ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈ 3 క్వెషన్స్‌కి ఖచ్చితంగా అబద్ధమే చెప్పాలి. అవేంటో చెప్తాను చూసేయండి. ఫస్ట్‌లీ ఈ రీల్ అయితే సేవ్ చేసేసుకొని పీడీఎఫ్ అనేసి కామెంట్ చేయండి ఫుల్ పీడీఎఫ్ కోసం. అండ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి వై డూ యూ వాంట్ దిస్ కంపెనీ అన్నప్పుడు అందరికీ తెలుసు జాబ్ అనేది మనందరికీ మనీ కోసమే చేస్తామనేసి. కాకపోతే దీనికి ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ యువర్ కంపెనీ మిషన్ అలైన్స్ విత్ మై కెరీర్ గోల్స్ అనేసి చెప్పాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి వై ఆర్ యూ లీవింగ్ యువర్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ ఆర్ కంపెనీ అనేస్తే అక్కడ మేనేజర్ టాక్సిక్, ఎన్విరాన్మెంట్ బాగాలేదు, అక్కడ కంపెనీయే బాగాలేదు అనేసి ఇలాంటివి చెప్పొద్దు. ఎలా చెప్పాలంటే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఇన్ మై ప్రీవియస్ రోల్. హౌవెవర్ ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ ఛాలెంజింగ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అని చెప్పాలన్నమాట పాజిటివ్గా. ఇంకేమైనా అడిగితే పాజిటివ్గానే చెప్పాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అన్నప్పుడు మిస్టేక్ ఏంటి అంటే కరెంట్ శాలరీ చెప్పడం అన్నమాట, ఎంత ఉందో అంత. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదో ఒకటి ర్యాండమ్ నంబర్ అనేది చెప్పడము. అలా కాకుండా ఆ కంపెనీ గురించి ప్రీవియస్గానే చూడాలి మనము, అసలు సర్టెన్ రోల్కి మీరు వెళ్ళిన రోల్కి ఎంత ఇస్తున్నారు అనేసి. అప్పుడు మనం చెప్పాలన్నమాట. ఓకే, ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూ టిప్స్ కోసం మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే పీడిఎఫ్ అనేసి టైప్ చేసేయండి.